అందుకే నేను అంటున్నాను, ఈనాటి విజయం అది ప్రజాస్వామ్య విజయం. నేను తెలుగుదేశం పార్టీ విజయం అనేదానికంటే కూడా అది ప్రజాస్వామ్య విజయం, అది రాజ్యాంగ విజయం. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం 3.5 దశాబ్దాలుగా అక్కడ ఓడిపోతూనే ఉంది. మీ అక్రమ మార్గాల వల్ల, మీ దౌర్జన్యం వల్ల, మీ దుర్మార్గం వల్ల, మీ ఫ్యాక్షనిజం వల్ల, మీ ఒత్తిడి వల్ల, మీ తప్పుడు దోవల వల్ల అక్కడ రాజ్యాంగం ఓడిపోతూనే ఉంది. 3.5 దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం ఓడిపోతూనే ఉంది అక్కడ. ఈ రోజున స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు నిర్వహించారు కనుక, స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా నిర్వహించింది కనుక అక్కడ పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేశారు. డిఐజీలు, ఎస్పీలు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిఐలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ఒక రకంగా. వాళ్ళకి విసుగొచ్చింది, ఏమిటి దాన్ని. డిఐజీ కూడా అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ లాగా పరుగులు తీశాడు ఆయన. అందుకే ప్రజాస్వామ్యం గెలిచింది, రాజ్యాంగం గెలిచింది. ఈ రోజున అంబేద్కర్ ఆత్మ శాంతించుంటుంది, సంతోషపడి ఉంటుంది ఈ రోజున. నేను వ్రాసిన రాజ్యాంగం పులివెందులలో కూడా అది వాడుకలో ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, అమలులో ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా సంతోషపడుతుంటారు. నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంటే. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి 3,000తోటే గెలిచాడు. మీ అందరూ గుర్తు చేస్తున్నా తమ్ముడు, 96 ఎలక్షన్లు అనుకుంటా. 3,000తోటే గెలిచాడు ఆయన. ఎందుకు గెలిచాడు 3,000తోటి? అక్కడ ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కంకణం కట్టుకొని అతను చాలా బ్రహ్మాండంగా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు. మీ ఆటలు చాలా వరకు సాగనివ్వలేదు, మీ ఎత్తుగడలు సాగనివ్వలేదు, మీ బూత్ క్యాప్చరింగ్ జరగనివ్వలేదు, మీ రిగ్గింగ్ జరగనివ్వలేదు. 3,000తోటే గెలిచాడు. 50,000 60,000 మెజార్టీతో గెలిచి ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ 3,000తోటే గెలిచింది. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడితే, వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేస్తే మీ అసలు బలం ఇదన్నమాట, మీ అసలు వ్యవహారం ఇదన్నమాట. ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఆయన దెర్ ఇస్ నో వాయిస్. ఈ రోజున ఎవ్వరు మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు. వైసీపీ నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను, వైసీపీ నాయకులకు కూడా ఒక సీనియర్ పొలిటీషియన్గా, కో పొలిటీషియన్గా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని మభ్యపెడుతున్నాడు మీ నాయకుడు, మిమ్మల్ని తప్పు త్రోవలో నడిపిస్తున్నాడు మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మద్యం కేసు అతని పీకలకు చుట్టుకోబోతుంది. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, మద్యం కేసులో బిగ్ బాస్ ఆయనే, మెజారిటీ రిసీవర్ ఆయనే, ఆయన దగ్గరికే మెజారిటీ సొమ్ము వెళ్ళింది అని అందరికీ తెలుసు, అతనికి తెలుసు. ఏ కేసులో తప్పుకున్నా ఈ కేసులో తప్పుకోలేనని అతనికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. అతను బయట ప్రపంచంలో ఉండే సమయం చాలా తక్కువని కూడా అతనికి తెలుసు. పార్టీని కాపాడుకోవాలని, కార్యకర్తలు చెల్లా చెదరు కాకుండా కాపాడుకోవాలని ఈ రకంగా అబద్ధపు మాటలు, అసత్యపు మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయనకు తెలుసు తన పరిస్థితి ఏమిటి, తన భవిష్యత్తు ఏమిటి అనేది ఆయనకు తెలుసు. అందుకనే ఏదో రకంగా తప్పుదోవల డైవర్షన్. మనకి రైల్వే స్టేషన్లో మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు తెలుస్తూ ఉంటుంది, ఆ దొంగలు వదులుతారు, మభ్య పెడుతుంటారు, దారి మళ్లించే దొంగలు, మభ్య పెట్టే దొంగలు అని చెప్పి ఫోటోలు కూడా పెడతారు. అంటే ఏమండి మీ షర్ట్ మీద ఏదో పడిందండి అంటాడు, ఇది తిరిగే లోపల అటు సూట్ కేసు కొట్టేస్తారు. ఆ టైపుల్లోగా అటెన్షన్ డైవర్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దొంగల మభ్యపెట్టే దొంగల్లాగా, దారి మళ్లించే దొంగల్లాగా
ఈయన చేస్తున్నాడు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మనిషి ఈ రోజున కుదేలైపోయినాడు. ఆయన ఎప్పుడైతే డిపాజిట్ కూడా దక్కలేదో మనిషి కుదేలైపోయినాడు. సీనియర్ నాయకుడు, భారతదేశంలోని సీనియర్ నాయకుడు, వయసులో తన తండ్రి వయసు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అతను ఏకవచన ప్రయోగం చేయటం, వాడు వీడని మాట్లాడటం గమనించరా రాష్ట్ర ప్రజలు? గమనించట్లేదు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? మీ పార్టీ నాయకులే మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు. మీ పార్టీ నాయకులు ఏమిటి భాష అని అంటున్నారు. ఆయన ఎంతో కాలం ఉండడు, పోతాడు అంటారు. ఏమిటి ఎంత జుగుప్సాకరంగా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ భాష చాలా జుగుప్సాకరంగా ఉంది. ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఈ రకంగా అనొచ్చా అని చెప్తున్నా. ఎవడెప్పుడు పోతాడు ఎవరికి తెలుసండి? ఏ మనిషి ఎప్పుడు పోతాడు ఎవరికి తెలుసు? భగవంతుడు నీ నుదుటనే ఎప్పుడు రాశాడో తెలుసు. 100 ఏళ్ళు ఉండొచ్చు ఆయన, రేపో మాపో ఎవరికైనా పిలుపు రావచ్చు. ఆ దేవుడి దగ్గర నుంచి భగవంతుడి దగ్గర నుంచి పిలుపు వస్తే ఏం చేస్తాను? నేను రానండి, నేను ఇంకా సంపాదించుకోవాలని అంటావా? రాత్రికి రాత్రి నిన్ను పిలిస్తే ఏం చేస్తావు? అట్లా అనొచ్చండి. ఆయన ఎంతకాలం బతుకుతాడు అనొచ్చండి ఆ మాట. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా అంటారండి? ఐఎమ్ సారీ జగన్మోహన్ రెడ్డి గారు, బుద్ధి ఉన్నవాడు ఎవరైనా అంటారా? నేను ఈ మాట అనకూడదు కానీ అనక తప్పదు నాకు. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా అంటారండి? ఆయన ఎంతకాలం? నేను ఈరోజు అవుతున్నా 100 సంవత్సరాలు ఉంటారు ఆయన. ఎనీ డౌట్? నువ్వు చెప్పగలవా? మాటవాడి కుప్సు అని తగ్గుతుంటావు, తుమ్ముతుంటావు. అందుకని బాడీ షేమింగ్, అవతల మనిషి మీద వ్యక్తిత్వం దెబ్బతినేటట్లుగా మాట్లాడటం మంచి. మీకేమి మీ తల్లిదండ్రులు చాలా ఘోరంగా విఫలమయ్యారండి. మీకు సరైన సంస్కారం నేర్పలేదు మీ తల్లిదండ్రులు. మిమ్మల్ని సరిగా పెంచలేదు. నన్ను అడిగితే మీ తల్లిదండ్రులు సంస్కారయుతంగా పెంచలేదు మిమ్మల్ని. ఎదుటి వాళ్ళని గౌరవించడం చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు. పెద్దల్ని గౌరవించడం చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు. భాష ఎలా ఉండాలో చెప్పలేదు మీకు. చదువుకోమని కూడా సరిగ్గా చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు. లేకపోతే ఈ భాష చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పి కూడా తెలియచేస్తూ భవిష్యత్తులో మీ నాయకులందరికీ అరే అసలు బలం ఇదా మన నాయకుడిదని తెలిసిపోయిందని చెప్పి కూడా తెలియచేస్తూ భవిష్యత్తులో కూడా మీ భాష జాగ్రత్తగా మాట్లాడండి. సీనియర్ నాయకుడి పట్ల, మీకంటే వయసులో పెద్దవారి పట్ల. నేను మీకంటే వయసులో పెద్దవాడిని, మీకంటే 20 ఏళ్ళు పెద్దవాడిని నేను. అయినా మీరు అంటున్నాను నేను. మీరేమంటారు? నువ్వు అంటావు, వాడు అంటావు, వీడు అంటావు. అలా నీకు అది తెలియదు. ఎవరంటే నేను ఈ వయసులో కృష్ణ రామ అనుకుంటూ ఉండాలంటావు, ఈయన రామకృష్ణ అనుకోవాలంట. రివర్స్ అంతా. జనరల్గా ఏమంటారండి పత్రికా సోదరులు ఏమంటారు? ఈ వయసులో అంటే కృష్ణ రామ అనుకో అంటారు జనరల్గా. ఈయన రామకృష్ణ అనుకోండి అంటే రివర్స్ అన్నది. అటువంటి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియచేస్తూ 35 సంవత్సరాల తర్వాత పులివెందల ప్రజలకు స్వాతంత్రం వచ్చినందుకు ఆ ప్రజలందరినీ కూడా అభినందిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్పర్సన్కి, వారి కమిషన్కి, అలాగే పోలీస్ అధికారులకు ముఖ్యంగా కోయ ప్రవీణ్ గారు, అక్కడ ఎస్పీ అశోక్ గారు, అక్కడున్న బృందం మొత్తానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న పోలింగ్ రోజున 12వ తారీఖున అతను అవినాష్ రెడ్డి ఎంపీ వ్యవహరించిన తీరు చాలా జుగుప్సకరంగా ఉంది. పోలీసు కస్టడీలో నుంచి పారిపోయి కార్యాలయంలో దాక్కొని తలుపులు తీయకుండా ఉండటం. ఈయన ఒక పార్లమెంటు మెంబర్ అండి, సిగ్గుచేటు. ఇతను చట్టాలు చేస్తాడండి దేశవ్యాప్తంగా. ప్రజలు ఎలా ఉండాలని చట్టాల నిర్దేశకుడు ఇతను. ఇటువంటి వ్యక్తుల్ని పార్లమెంటు మెంబర్గా పెట్టుకున్న ఆ పార్టీ నాయకుల్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. అందుకనే అవినాష్ రెడ్డిని కూడా ఆ కేసులో అరెస్టు చేయాలి. తప్పుడు మాటలు మాట్లాడుతున్న పోలీస్ అధికారుల్ని, అతి జుగుప్సాకరంగా మాట్లాడిన పోలీస్ అధికారులను బెదిరించిన, పోలీస్ అధికారుల నిధుల నిర్వహణకు అడ్డొచ్చిన వారందరి మీద, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చట్టరీత్యా కేసులు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని తెలియచేస్తూ మరొక్కసారి పులివెందుల ప్రజలకి నిజమైన స్వాతంత్రం వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ.